ఈరోజు మనం డామ్లో కొన్ని ఇమేజెస్ని ఎలా హైలైట్ చేయాలి, ఆఫ్ చేయాలి అనేది మనం చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని. నెక్స్ట్ మండే నుంచి ఏం చేద్దామంటే డైనమిక్గా ఈవెంట్స్ ఎలా యాడ్ చేయాలి, లిజనర్స్ ఎలా యాడ్ చేయాలి పేజ్కి అనేది నేర్పిస్తాను. ఈరోజు వచ్చేసి మీకు ఇమేజెస్ని ఎలా డైనమిక్గా ఆన్ ఆఫ్ చేయాలి, మనం బేస్డ్ ఆన్ ద కండిషన్స్ని బట్టి ఎలా వర్క్ చేయాలనేది మనం నేర్చుకుందాము. ఓకే, సో ఫస్ట్ మన ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తున్నాం మనం. సో మన పోర్టల్లోకి వెళ్దాం. పాలిటెక్నిక్ 2003 బ్యాచ్ డెస్క్టాప్లో ఓకే, డామ్ ఎక్కడ చేస్తున్నాం మనం, డామ్ మ్యానిపులేషన్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏం చేద్దామంటే కమాండ్ ఓపెన్ చేద్దాం. రెగ్యులర్గా మనం చేసే పనే కోడ్ స్పేస్ డాట్ ఇద్దాం. ఆ తర్వాత కొత్త ఫోల్డర్ తీసుకుందాం, ఇవాళ డామ్ 11 అని చెప్పని. సో న్యూ ఫోల్డర్ డామ్ 11. సో దీంట్లో ఒక న్యూ ఫైల్ తీసుకుందాం, index.html అని చెప్పని. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే నేను కొద్దిగా జావా స్క్రిప్ట్ ఫైలు దీంట్లోనే రాస్తాను. మీరు తర్వాత వాటిని ఎలా స్పిట్ చేయాలో క్లాస్ అయిపోయిన తర్వాత ఇదే ప్రోగ్రామ్ని చెప్తాను నేను. సో అది కూడా ప్రాక్టీస్ చేస్తే బెటర్. ఇప్పుడు ఈ డామ్లో నాకు ఒక ఫోల్డర్ కావాలి. నేను ఏదైతే ఈ ప్రాజెక్ట్ మొత్తానికి మనం ఫోల్డర్ పెట్టుకుందాం బయట, ఎందుకంటే మనం అన్నీ ఇక్కడే చేస్తున్నాం కాబట్టి బయట పెట్టుకుందాము. దాని పేరు ఇమేజెస్ అని చెప్పి పెట్టుకుందాం. ఇక్కడ నా దగ్గర ఉన్న కొన్ని ఇమేజెస్ తీసుకొచ్చి అన్ని దాంట్లో పేస్ట్ చేస్తాను. వాటి మీద మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను కాబట్టి. సో వీటిని కాపీ చేసుకొని నేను మీకు ఇవన్నీ కూడా Ctrl+C, నెక్స్ట్ డెస్క్టాప్కి వస్తున్నాను. డామ్ మ్యానిపులేషన్ 2023 డామ్ మ్యానిపులేషన్స్ ఇమేజెస్లో పేస్ట్ చేస్తాను. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజెస్ కూడా వచ్చినాయి, మనకి నెంబర్ ఆఫ్ ఇమేజెస్. ఫస్ట్ ఏం చేద్దామంటే లైక్ అన్లైక్ ఎలా చేస్తాను. నేను జనరల్గా ఒక డివిజన్ తీసుకుంటున్నాను. ఆ డివిజన్లో నేను ఒక ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను. సోర్స్ ఈజ్ ఈక్వల్ టు దెన్ విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ విడ్త్ ఇవన్నీ నేను రాయట్లేదు, స్టైల్స్లో రాసుకుంటాను. అండ్ ఆల్టర్నేటివ్ అనేది ఎప్పుడు రాయాలి. సో ఇమేజ్ అని రాసుకుంటున్నాను. ఆ తర్వాత క్లోజ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత నాకు లైక్ అన్లైక్ అనేది కావాలి నాకు. సో దానికోసం ఒక డివిజన్ తీసుకుంటున్నాను. ఎందుకు ఆ డివిజన్ తీసుకుంటున్నాను అనేది కూడా నేను ఇక్కడ చెప్తాను. ఈ డివిజన్లో నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇమేజ్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు, అది కూడా ఇమేజ్ సోర్స్ నేను ఇంకా ప్రొవైడ్ చేయట్లేదు, ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇమేజ్ అని పెట్టుకోండి. సో ప్లస్. సో ఇప్పుడు నేను ఈ డివిజన్స్కి కొన్ని స్టైల్స్ అప్లై చేయాలి. సో కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే స్టైల్స్ రాస్తున్నాను. ఈ స్టైల్స్లో ఫస్ట్ డివిజన్ని నేను కంటైనర్ అని చెప్పి తీసుకుంటున్నాను. క్లాస్ ఈక్వల్ టు కంటైనర్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఈ కంటైనర్కి స్టైల్స్ రాయాలి కాబట్టి నేను క్లాస్ కంటైనర్ ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్. నేను డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్ తీసుకుంటున్నాను. అలానే ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి కోలం తీసుకుంటున్నాను. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి ఐ గో విత్ 400 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. అంటే మొబైల్ విడ్త్లో కూడా యాక్చువల్గా 375 వరకు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి విడ్త్ తర్వాత దెన్ జస్టిఫై కంటెంట్ తీసుకుంటున్నాను. అది నాకు సెంటర్లో కావాలి, జస్టిఫై కంటెంట్ సెంటర్ కావాలి. అలైన్ ఐటమ్స్ కూడా తీసుకుంటున్నాను. అలైన్ ఐటమ్స్ ఇది కూడా నాకు సెంటర్లోనే కావాలి. దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని సెంటర్ అవ్వాలి. దెన్ నెక్స్ట్ మార్జిన్స్ వచ్చేసి నేను విడ్త్ ఇచ్చాను కాబట్టి సెంటర్లో ఉండాలంటే మార్జిన్ ఆటో తీసుకున్నాను. ఆ డివిజన్ వేరు, ఆ డివిజన్ మార్జిన్లో. డివిజన్లో ఉన్న కంటెంట్ సెంటర్లో రావడం కోసమేమో జస్టిఫై కంటెంట్ సెంటర్ వాడాము. ఆ డివిజనే పేజ్కి సెంటర్లో రావాలంటే మార్జిన్ ఆటో ఇచ్చుకున్నాము. ఒకసారి ఫార్మాట్ డాక్యుమెంట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ కంటైనర్కి నేను చుట్టూ ప్యాడింగ్ కూడా ఇచ్చుకుంటున్నాను. ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్స్, ఒక 20 పిక్సెల్స్ ప్యాడింగ్ ఇచ్చుకుంటున్నాను.
దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా నేను బ్లాక్ తీసుకుంటున్నాను. ఓకే, ఒకసారి మనం ఇప్పుడు ప్రివ్యూ చూద్దాము. సో ఇక్కడ ఒక కంటైనర్, దాని చుట్టూ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. సో బై డిఫాల్ట్గా నాకు ఇక్కడ లైక్ సింబల్, అన్లైక్ సింబల్ అని ఉండాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఒక బటన్ ప్రెస్ చేస్తాను. నేను ఇక్కడ లైక్ మీద నొక్కితే అది లైక్ అయిపోయింది, అన్లైక్ మీద నొక్కితే మళ్ళీ లైక్ సింబల్ కనపడాలి. అది బేసిక్ లాజిక్. సో కాబట్టి ఈ ఇమేజ్ సోర్స్ అనేది నాకు కనపడాలి. ఈ బటన్కి ఈ ఇమేజ్ మీద నేను నొక్కినప్పుడు దాని ఈవెంట్ యాడ్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఏం చేసుకోవాలి, అప్పుడు ఆన్ క్లిక్ ఈవెంట్ రాయాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఇమేజ్ చూపించాలి కాబట్టి మీకు ఈ ఇమేజ్కి నేను ఏదో ఒక ఇమేజ్ని నెట్ నుంచి ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాము. సో మీరు ఫ్రీ ఇమేజెస్ అని కొట్టండి, ఫ్రీ ఇమేజెస్ డౌన్లోడ్ అని కొట్టండి. సో ఏదో ఒక సీనరీ మనం జస్ట్ అక్కడ మన పర్పస్ సాల్వ్ చేయడానికి నాకు ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్ మనకి ఇక్కడ. సో నేను ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. ఐ థింక్ సో ఇది తీసుకోవాలనుకుంటున్నాను. నేను దీన్ని కాపీ చేసుకోవాలంటే కాపీ ఇమేజ్ అని చెప్పని క్లిక్ చేస్తే మన లోకల్ సోర్స్లో కాపీ చేసుకోవచ్చు. మనం ఎక్కడ పెట్టుకుంటున్నామో ఆ లొకేషన్కి వెళ్ళిపోతాం. డెస్క్టాప్ మీద మనం వర్క్ చేస్తున్నాము. డెస్క్టాప్ మీద మన ఫోల్డర్లోకి వెళ్ళి అక్కడ డామ్ మ్యానిపులేషన్స్లోకి వెళ్ళి ఇమేజెస్ అనే దాంట్లో మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కాపీ చేసింది, ఇక్కడ ఏమైంది, ఇమేజ్ కాపీ చేసాం కానీ పేస్ట్ చేయలేదు. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ డైరెక్ట్గా దీని మీద రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అందాము. అప్పుడు కాపీ చేయకుండా డైరెక్ట్గా లొకేషన్లోకి వచ్చేస్తాము. ఇది ఎక్కడ ఉండాలి మనం అనేది మనం డిసైడ్ చేయాలి. లైక్ నేను డెస్క్టాప్ మీద మన ఫోల్డర్లో డామ్ మ్యానిపులేషన్స్లో, దెన్ వి గో ఇమేజెస్ ఫోల్డర్. దీన్ని నేనేం చేస్తానంటే సమ్ బ్యాక్గ్రౌండ్ అండర్స్కోర్ ఇమేజ్ 1 అని పెట్టుకుంటున్నా. సో అది JPEG ఫార్మాట్లో స్టోర్ అయిపోతుంది. దెన్ ఐ క్లోజ్ దిస్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఈ ఫస్ట్ ఇమేజ్ కావాలి. ఈ ఇమేజ్ కావాలంటే మనం ఇక్కడ సోర్స్లో ఏం రాస్తామంటే డాట్ డాట్ అంటే 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. డాట్ డాట్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 1 స్టెప్ బ్యాక్ వెళ్ళి ఉన్న దగ్గర నుంచి 1 స్టెప్ బ్యాక్ వెళ్ళి దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని తీసుకొచ్చుకున్నాం. ఏం తీసుకొచ్చుకున్నాం? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని తీసుకొచ్చుకున్నాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కింద ఉన్న ఈ డివిజన్లో ఉన్న ఇమేజ్ ఏదైతే మనకు ఫస్ట్ ఏం చేసుకున్నామంటే డాట్ డాట్ ఫార్వర్డ్ స్లాష్, ఇంకా క్లారిటీ కావాలంటే డాట్ ఫార్వర్డ్ స్లాష్ అని కూడా రాయండి. అంటే ఉన్న దగ్గర నుంచి 1 స్టెప్ బ్యాక్ వెళ్ళి అక్కడ మనం ఏం కావాలి, ఇమేజెస్ అనే ఫోల్డర్లో నాకు ఫస్ట్ లైక్ కావాలి. అంటే లైక్ నేను నొక్కాలి. లైక్ నొక్కినప్పుడు ఏమవ్వాలి, ఆ తర్వాత అన్లైక్ అవ్వాలి. అయితే ఈ ఇమేజ్ ఎక్కడ రావాలి, నాకు ఈ చివరి రావాలి, ఈ చివరికి రావాలి. ఆ ఇమేజ్కి నాకు చుట్టూ బోర్డర్స్ కూడా కావాలి. అవన్నీ నేను ఇప్పుడు సెట్ చేసుకుంటాను. ఇక్కడ నేను క్లాస్ నేమ్ వచ్చేసి డబుల్ కొటేషన్స్లో లైక్ ఇమేజ్, క్లాస్ పేరు వచ్చేసి లైక్ ఇమేజ్. సో ఫస్ట్ దీనికి నేను స్టైల్ రాసేస్తాను. చూడండి, ఇక్కడికి వచ్చి డాట్ లైక్ ఇమేజ్ అని పెట్టుకుందాము. అక్కడికి వచ్చిన తర్వాత సో నాకు ఫస్ట్ వచ్చేసి బార్డర్ రేడియస్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. సో ఐ గో విత్ 50% ఆఫ్ ది బార్డర్ రేడియస్. దెన్ ఇట్ షుడ్ బి నీట్లీ షోయింగ్. ఓకే, ఇది నాకు ఎటుపక్క ఉండాలి అంటే ఆ డివిజన్ కూడా ఉండాలిగా నాకు. సో నాకు అదొక కంటైనర్. ఏం కంటైనర్ కింద తీసుకుందాం దాని పేరు అనేది ఇక్కడ ఇమేజ్ కంటైనర్ అని చెప్పి తీసుకున్నాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు లైక్ కంటైనర్, లైక్ కంటైనర్ అని చెప్పని పేరు పెట్టుకుంటున్నాను నేను. అది లైక్ ఆర్ డిస్లైక్ ఇష్యూ. సో ఇక్కడ నేను మళ్ళీ దానికి ఒక స్టైల్ రాస్తున్నాను. సో ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ తీసుకుంటున్నాను. ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి రో రివర్స్ తీసుకుంటాను. ఆటోమేటిక్గా రో రివర్స్ తీసుకుంటే ఏమైందంటే ఆ డివిజన్ యొక్క వెడల్పులో రైట్ సైడ్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నాకు డిస్ప్లే ఫ్లెక్స్ రో రివర్స్, ఆ తర్వాత ఫ్లెక్స్ డైరెక్షన్ తీసుకున్నాక ఏం చేయాలి, వీ కెన్ స్పెసిఫై ద విడ్త్. అది 400 తీసుకున్నాం కాబట్టి నేను ఒక 380 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. దానికంటే తక్కువ కింద ఆటోమేటిక్గా ఆ చివరికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఈ ఫస్ట్ లైక్ ఇమేజ్ బోర్డర్ రేడియస్ పెట్టాము. ఈ ఇమేజ్కి మనం ఇంకా స్టైల్ పెట్టలేదు. బీజీ ఇమేజ్ అని పెడతాం. దాని క్లాస్ పేరు క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బీజీ
డాష్ ఇమేజ్ అని పెడుతున్నాను. సో ఈ బీజీ ఇమేజ్కి నేను ఒక క్లాస్ రాసుకుంటాను. పైకి వెళ్ళి ఇక్కడ దీని కిందే మనం ఒక క్లాస్ రాసుకుందాం. ప్రతిదానికి ఇలా మీరు క్లాసెస్ రాసుకోవటం అలవాటైతే విడ్త్ 100% ఆటోమేటిక్గా ఏమైపోయింది, మనకి 100% వచ్చేసింది. ఆ ఇమేజ్కి మనకి ఏం కావాలి, ఆ ఇమేజ్ ఓకే, ఆ ఇమేజ్ దేంట్లో ఉంది, ఇక్కడ ఆ ఇమేజ్కి బాటమ్ మార్జిన్ మనకు కావాలి. సో మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్స్ ఆటోమేటిక్ ఏమైపోయింది, అక్కడ 10 పిక్సెల్స్ కిందకి వచ్చేసింది లైక్ ఆన్ లైక్ అనేది. సో ఇక్కడ మనం ఇంకా దీన్ని ఎడ్జ్కి పర్ఫెక్ట్గా తీసుకెళ్తే చేయాలంటే మనం 380 పిక్సెల్స్ ఇచ్చాము. లెట్ us గో విత్ 390 పిక్సెల్స్ ఇచ్చుకున్నాం. ఆటోమేటిక్గా రైట్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ బేసిక్ పిక్చర్ రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి లైక్లో ఉన్నప్పుడు మనం క్లిక్ చేస్తే అన్లైక్ అవ్వాలి, అన్లైక్లో ఉన్నప్పుడు క్లిక్ చేస్తే లైక్ అవ్వాలి. దట్ ఈస్ ద బేసిక్ లాజిక్. అయితే ఈ ఇమేజ్కి మనం ఏం చేసినప్పుడు ఆ ఇమేజ్ మీద ఆన్ క్లిక్ చేసినప్పుడు నేను ఏం చేస్తాను, అది చెక్ చేసుకోవాలి. నాకు ఫంక్షన్ పేరు ఏం పేరు రాసుకుంటానంటే లైక్ స్టేటస్ చేంజ్ అని రాసుకుంటాం. స్టేటస్ చేంజ్ అనే ఫంక్షన్ రాసుకుంటాం. ఓకే, సో ఈ స్టేటస్ ఫంక్షన్ని నేను కాపీ చేసుకొని ఇప్పుడు నేను స్క్రిప్ట్ రాయటం స్టార్ట్ చేస్తాను. నేను రాస్తాను స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ ఈ మొత్తం నేను మళ్ళీ సపరేట్ చేస్తాను. మీకు ఒకే చార్ట్ రాస్తే మీకు ఫస్ట్ కోడ్ అర్థం కావడం కోసం ఒకే ప్లేస్లో రాస్తున్నాను. ఆ తర్వాత మీకు దీని మొత్తం నేను సపరేట్ చేస్తాను, ఏ ఫైల్ కా ఫైల్ అది చూడండి. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఇక్కడ ఒక ఫంక్షన్ రాసుకోవాలి. ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి స్టేటస్ చేంజ్. బై డిఫాల్ట్గా నేను ఇక్కడ ఏం రాసుకుంటున్నానంటే లెట్ ఈజ్ స్టేటస్ అంటే స్టేటస్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా. బై డిఫాల్ట్గా నేను ఏం పెడుతున్నాను, ట్రూ పెడుతున్నాను. సో నేను ఎప్పుడైతే ఈ ఫంక్షన్ క్లిక్ చేస్తానో అక్కడ ఏం జరగాలి, క్లిక్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా ట్రూ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది, డిఫాల్ట్గా స్టేటస్ ఆన్లోనే ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఇది ఆఫ్ చేస్తామో అప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఇఫ్ మనం క్లిక్ చేసినప్పుడు ఇఫ్ ఈజ్ స్టేటస్ ట్రూ అయితే ఏం జరగాలి, ఎల్స్ కాకపోతే ఏం జరగాలి. సో ఫార్మాట్ చేద్దాం, నీట్గా ఎందుకు వస్తుంది. ఫస్ట్ మనకి ఈ ఇమేజ్కి ఒక ఐడి కావాలి, ఎందుకని చేంజ్ అయ్యేది ఏదైతే ఉంటుందో దానికి ఐడి కావాలి. సో డబుల్ కొటేషన్స్లో స్టేటస్ ఐడి ఏం పెడదాము, లైక్ అని పెడతాం. ఓకే, లైక్ ఐఎంజి, లైక్ ఇమేజ్, ఐడి పేరు లైక్ ఇమేజ్. దీన్ని కాపీ చేసుకుందాం. ఫస్ట్ దీనికి రిఫరెన్స్ తెచ్చుకోవాలి. ఎప్పుడైతే ఫంక్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు లెట్ లైక్ ఇమేజ్ ఎలిమెంట్ is equal to, what about that, document dot element by id, సో డబుల్ కొటేషన్లో దాని ఐడిని పేస్ట్ చేస్తాం. దాని ఐడి ఏదైతే మనం తీసుకున్నామో లైక్ ఇమేజ్ అనేది సేమ్ దాని ఆ ఐడిని దాని మధ్యలో పేస్ట్ చేస్తాం. అప్పుడు ఆ ఐడి రిఫరెన్స్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్టేటస్ ట్రూ అయింది అంటే బై డిఫాల్ట్గా ట్రూ ఉంది, ఇక్కడ మనం లైక్లోనే ఉన్నాం. సో స్టేటస్ ట్రూ అయిందంటే మనం ఏం జరగాలి, ఆ లైక్ ఇమేజ్ ఎలిమెంట్ డాట్ ఎస్ఆర్సి డాట్ దాని యొక్క ప్రాపర్టీ ఏం మార్చాలి మనం, ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు దాని యొక్క సోర్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇమేజ్ యొక్క పాత్ని స్పెసిఫై చేయాలి. డాట్ ఫార్వర్డ్ స్లాష్ డాట్ ఇమేజెస్ స్లాష్ మనం ఇక్కడ ఇందాక ఏం ఇమేజ్ ఇచ్చాము, ఇక్కడ మనం సో లైక్ ఇమేజ్ ఇచ్చాం. సో కాబట్టి లైక్ స్మాల్ అక్కడ ఏం పేరు పెట్టామో ఒకసారి మనం ఇమేజెస్ ఓపెన్ చేసుకొని అదే పేరు మనం ఇక్కడ రాయాల్సి వస్తుంది. అన్లైక్ దాన్ని రీనేమ్ అని కొట్టి ఆ ఫైల్ కాపీ చేసుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత Ctrl+V .jpg ఇమీడియట్లీ ఏమైపోవాలి, అది
ఫాల్స్ అయిపోవాలి. లైక్ ఏమైపోవాలి, ఈజ్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అవ్వాలి. అదే ఈవెంట్ మళ్ళీ మనం కాపీ చేసుకొని ఎల్స్లో పేస్ట్ చేసి ఇక్కడ ఏం రావాలి మనకి, సో వాట్ దిస్ ఇమేజ్ నేమ్ ఈజ్ దేర్, లైక్ స్మాల్ అనేది వచ్చి ఇక్కడ లైక్ స్మాల్ పైన వచ్చేసి లైక్ స్మాల్ వచ్చింది, ఇక్కడ అన్లైక్ స్మాల్ సరిపోయింది. ఇప్పుడు అన్లైక్ కింద వెళ్ళిపోవాలి, దట్స్ ఫైన్. అయితే లైక్ కాకపోతే ఫస్ట్ అన్లైక్ రావాలి, ఇక్కడ లైక్ రావాలి, దట్స్ అంతే. ఇప్పుడు ఫార్మాట్ డాక్యుమెంట్ ఇది ట్రూ చేయాలి, అంటే లైక్ అయినప్పుడు అది. సో ఇప్పుడు మనం క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఒకసారి జరుగుతుంది. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే బై డిఫాల్ట్గా ఈ స్టేటస్ క్లిక్ చేసినప్పుడు ఇది ట్రూలో ఉంది. సో ఫస్ట్ టైం మనం ఏం చేద్దాం, ఫాల్స్ పెడదాం, దెన్ రిఫ్రెష్, ఇట్ షుడ్ నాట్ బి వాల్. సో అది ఎందుకు పని చేయట్లేదు అనేది మనం చూద్దాం. ఓకే, ట్రూ పెట్టాము, రిఫ్రెష్ చేసాము, ఫస్ట్ క్లిక్ చేస్తే అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు, మళ్ళీ క్లిక్ చేసినప్పుడు ఇది స్టేటస్ ట్రూ అయినప్పుడు ఇక్కడ స్పెల్లింగ్ తప్పు రాసాం, FALSE, దట్స్ వై ఇట్ షుడ్ నాట్ బి వర్క్. ఇప్పుడు చూడండి నీట్గా వర్క్ అయిపోతుంది, లైక్ అన్లైక్, లైక్ అన్లైక్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా డైనమిక్గా పేజ్లోకి వద్దాము. మనం ఎక్కడైతే ఆ పేజ్ ప్రాక్టీస్ చేస్తున్నామో డెస్క్టాప్ మీదకి వచ్చి మన ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ DOM మ్యానిపులేషన్స్లోకి వెళ్ళి 11th వెళ్ళి మన పేజ్ ఓపెన్ చేద్దాం. సో దిస్ ఈస్ ద పేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడియో ఉండొచ్చు, ఇమేజ్ ఉండొచ్చు, ఏదైనా కంటెంట్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇప్పుడు క్లిక్ చేస్తే అన్లైక్ అయిపోయింది, లైక్లో ఉంది కాబట్టి అన్లైక్లో క్లిక్ చేస్తే లైక్ వస్తుంది. అంటే ఈవెంట్ ఎలా జరుగుతుంది, ఇప్పుడు దీని మీద ఇన్స్పెక్ట్ చేయండి మీరు. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, నేను క్లిక్ చేసినప్పుడు అక్కడ ఇమేజ్ మారిపోతుంది చూడండి, అక్కడ ఇమేజ్ మారిపోతుంది. ఎలా మారిపోతుంది, జావా స్క్రిప్ట్ ద్వారా ఆన్ క్లిక్ చేసినప్పుడు ట్రూ అయితే ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ చేస్తుంది. సో ఇది అన్లైక్ లైక్కి మనం జనరల్గా మనం ఇప్పుడు యూట్యూబ్లో కానీ లేకపోతే ఇంకెక్కడన్నా కానీ స్టేటస్ చేంజ్ చేస్తుంటాం కదా, లైక్ అన్లైక్ అనేది ఇలానే వాడుతుంటాం. ఈవెన్ దో సబ్స్క్రైబ్, స్క్రైబ్, అన్సబ్స్క్రైబ్, స్క్రైబ్ చేయడానికి కూడా దీన్నే వాడుతుంటాం, లైక్ అన్లైక్. ఓకే, సో ఇది మనం చేసింది. ఏం చేసాం ఇక్కడ, ఒక్కసారి మనం కోడ్లోకి వద్దాం, దీన్ని క్లోజ్ చేసేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేసామంటే ఈ స్టైల్స్ అన్ని మీకు తెలిసి ఆల్రెడీ నేను చెప్పాను. సో ఇక్కడ నేను చేసిందల్లా బేసిక్ ఏంటి, ఒక డివిజన్ తీసుకున్నాను, ఆ డివిజన్లో ఇమేజ్ అనేది ఒకటి తీసుకున్నాను, ఇంకొక డివిజన్ తీసుకున్నాను, ఆ డివిజన్లో ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్కి డివిజన్ ఎందుకు సపరేట్గా తీసుకున్నానంటే నాకు అలైన్మెంట్ ఎలా రావాలి, నాకు ఎప్పుడైతే స్క్రీన్లో ఈ ఇమేజ్ ఇది సెంటర్లో వస్తాయి, ఎందుకని ఈ కంటైనర్ మొత్తానికి జస్టిఫై అలైన్మెంట్ సెంటర్ పెట్టాను కాబట్టి. కానీ నాకు ఈ లైక్ అన్లైక్ అనేది రైట్ సైడ్కి రావాలి. అందుకని నేనేం చేశాను, అంతవరకు ఒక సపరేట్ డివిజన్ తీసుకొని దాని పేరు లైక్ కంటైనర్ అని పెట్టి రో రివర్స్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ నుంచి రాకుండా చివరి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ ఇమేజ్ వరకు ఎండ్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నేను ఈ ఇమేజ్ యాక్చువల్గా మనకి ఇమేజ్ ఎట్లా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్క్వైర్గా ఉంది. ఇక్కడ చూడండి, మీరు ఇమేజ్ దగ్గరికి వచ్చి అన్లైక్ ఇమేజ్ మీద నొక్కండి, స్క్వైర్గా ఉంది కదా, లైక్ ఇమేజ్ మీద నొక్కండి, స్క్వైర్గా ఉంది. కానీ నాకు ఎలా కనపడాలి, అలా స్క్వైర్ లాగా ఉంటే ఏమైందంటే ఇంత పెద్ద బ్లాక్లో స్క్వైర్ లాగా ఉంటే అసహ్యంగా ఉంటుంది. అలా కాకుండా నీట్గా ఉండాలంటే నాకు రౌండ్గా కావాలి, అప్పుడు ఈ బ్లాక్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. అప్పుడు ఏం చేశాను నేను, ఇక్కడ దానికోసం బోర్డర్ రేడియస్ అనేది ఒకటి రాస్తాను. ఏం రాశాను, బోర్డర్ రేడియస్ ఎంత ఇచ్చాను, 50% ఇచ్చా. అంటే అర్థమైంది, ఎగ్జాక్ట్లీ రౌండ్గా వస్తుంది ఇమేజ్. ఎప్పుడు కూడా 50% ఇస్తే రౌండ్గా వస్తుంది మనకి. అదే 45% ఇస్తే ఓవెల్గా వస్తుంది, 35% ఇచ్చినా ఓవెల్గా వస్తుంది, 50 అబోవ్ ఇచ్చినా 50 బిలో ఇచ్చినా ఓవెల్గా వస్తుంది. సో నేను అక్కడ అదొకటి సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది రో రివర్స్ ఇచ్చాను కాబట్టి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నేను ఇక్కడ ఆన్ క్లిక్ అనేది క్లిక్ చేస్తాను ఆ ఇమేజ్ మీద, బై డిఫాల్ట్గా ట్రూ, ఎందుకని నేను ఇక్కడ స్టేటస్ ట్రూ పెట్టాను కాబట్టి. లేదా ఇది డిస్లైక్లో పెట్టుంటే నేను ఫాల్స్ పెడతాను అన్నమాట అప్పుడు. సో స్టేటస్ చేంజ్ అని క్లిక్ చేసినప్పుడు ఈజ్ స్టేటస్ అంటే అర్థం ఏంటంటే స్టేటస్ ట్రూ అయి ఉంటే ఈ ఇమేజ్ ఓపెన్ అవ్వాలి, దాని యొక్క స్టేటస్ ఫాల్స్ అవ్వాలి. ఒకవేళ స్టేటస్ ఫాల్స్ అయ్యి ఉందనుకోండి, అప్పుడు దీంట్లోకి వచ్చి స్టేటస్ ట్రూ అవ్వాలి, ఈ ఇమేజ్ ఓపెన్ అవ్వాలని డైనమిక్గా మనం ఆ ఇమేజ్ యొక్క కంటైనర్స్ని మనం చేంజ్ చేసాం. చూడండి, మనం క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా లైక్ అన్లైక్ జరుగుతుంది.
ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ లైక్ కొట్టినప్పుడు అన్లైక్ కొట్టినప్పుడు ఇక్కడ నాకు బల్బ్ వెలుగుతూ ఆరిపోతూ ఉన్నట్టు కావాలి. బల్బు వెలుగుతూ ఆరిపోతూ, అంటే లైక్ చేసినప్పుడు బల్బ్ వెలగాలి, అన్లైక్ చేసినప్పుడు బల్బ్ ఆగిపోవాలి. సో అది ఎలా చేస్తాము? ఇప్పుడు నేను ఇదే కండిషన్లో ఇక్కడే నేను ఇంకొక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఎక్కడ దీంట్లోనే ఇదే దాన్ని కాపీ చేసుకొని ఇంకొక ఇమేజ్ కూడా తీసుకుంటున్నాను. ఈ ఇమేజ్ పేరు ఏం చేస్తున్నానంటే బల్బ్ ఇమేజ్ అని పెట్టుకుంటున్నాను. దాని పేరు BULB, బల్బ్ ఇమేజ్ అని పెట్టుకుంటున్నాను. ఇది కూడా స్టేటస్ చేంజ్ అయ్యే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఆన్ క్లిక్ దీనికి అవసరం లేదు. ఎందుకని నేను ఇది క్లిక్ చేసినప్పుడు అది మారాలి. సో దీని క్లాస్ పేరు కూడా నేను ఏం పెట్టుకున్నాను, లైక్ ఇమేజ్కి లైక్ ఇమేజ్ లాగానే బల్బ్ ఇమేజ్ అని పెట్టుకుంటున్నాను. BULB, బల్బ్ ఇమేజ్. ఇక్కడ నేను ఇప్పుడు ఏం తెచ్చుకోవాలి, బై డిఫాల్ట్గా ఆన్ బల్బ్ తెచ్చుకోవాలి. సో కాబట్టి బల్బ్ ఆన్ అనే ఇమేజ్ తెచ్చుకుంటున్నాం బై డిఫాల్ట్గా. అయితే ఇప్పుడు మనం స్క్రీన్ మీదకి వచ్చి చూసి రిఫ్రెష్ చేస్తే బల్బ్ దాని పక్కనే వస్తుంది. బల్బ్ ఏమొస్తుంది, దాని పక్కన వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఆ ఇమేజ్ యొక్క హైట్ ఎంత ఉందో అదే హైట్కి నేను ఫిక్స్ అవ్వాలనుకుంటున్నాను, రెండింటినీ కూడా. అంటే మనం ఇక్కడ ఏదైతే దీంట్లో మనం ఇమేజెస్ అనే ఫోల్డర్ తెచ్చుకున్నామో DOM మ్యానిపులేషన్స్లో, దీని హైట్ ఎంత ఉంది, మనం ఇక్కడ కర్సర్ పెడితే మీకు ఆటోమేటిక్గా హైట్ వస్తుంది. 61 పిక్సెల్స్ హైట్ ఉంది. కానీ బల్బులు చాలా హైట్ ఉండే కదా, ఈ బల్బులు అనేవి చాలా హైట్ ఉండే. సో ఆటోమేటిక్ ఇదేమవుతుంది, స్ట్రెచ్ అవుతుంది. సో ఆ రెండు స్ట్రెచ్ కాకుండా ఉండాలంటే వాటికి హైట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఈ లైక్ ఇమేజ్కి హైట్ వచ్చేసి నేను 61 పిక్సెల్స్ పెడతాను. హైట్ వచ్చేసి 61 పిక్సెల్స్. అట్లనే బల్బ్ కూడా ఒక స్టైల్ రాయాలిగా నేను. సో వాట్ అబౌట్ ద బల్బ్ ఏం పేరు పెట్టాం మనం, బల్బ్ ఇమేజ్ అని పెట్టాం. సో లెట్ us కాపీ దిస్, పైకి వెళ్దాం. ఇక్కడ బల్బ్ ఇమేజ్కి కూడా మనం ఒక క్లాస్ రాసుకుందాం. ఈ క్లాస్ రాసుకొని దీనికి హైట్ మనం 61 పిక్సెల్సే పెట్టుకుందాము. బట్ విడ్త్ మనం స్పెసిఫై చేయొద్దు, ఆటోమేటిక్గా విడ్త్ అది ఫిక్స్ అయిపోయింది. సో బోర్డర్ రేడియస్ నేను దీనికి ఇవ్వట్లేదు, ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా బ్లూనే ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మనం రిఫ్రెష్ చేద్దాం. ఆటోమేటిక్గా బల్బ్ ఇక్కడ పెద్దది వచ్చింది. ఈ బల్బ్ నాకు ఇటుపక్క రావాలి, ఇక్కడ రాకూడదు. సో నేనేం చేస్తానంటే బల్బ్ హైట్ 61 పిక్సెల్స్, బల్బ్ ఇమేజ్ యొక్క హైట్ 61 పిక్సెల్స్ పెట్టాము. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేయాలనుకుంటున్నాను, బోర్డర్ రేడియస్ 50% ఇచ్చాము. నెక్స్ట్ ఇవి రెండు కూడా ఈక్వల్గా అడ్జస్ట్ అవ్వాలంటే ఇక్కడ రో రివర్స్ అనేది ఇవ్వకుండా రో అని చెప్పని ఇచ్చేసి ఆ తర్వాత జస్టిఫై కంటెంట్ ఎలా ఇవ్వాలి, జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అని ఇచ్చేసి మనం ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేస్తే రెండు పక్కల వస్తున్నాయి. అయితే దీనికి సెంటర్లోనే ఇది రావాలి నాకు. సో అప్పుడు మనం వాడే ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే అలైన్ ఐటమ్స్ సెంటర్ అనేది. సో ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేస్తే ఎగ్జాక్ట్లీ రెండు సెంటర్లు వస్తాయి. అయితే ఇది ఆఫ్ చేసినప్పుడు ఈ బల్బ్ ఆగిపోవాలి, ఇది ఆన్ చేసినప్పుడు ఈ బల్బ్ ఆన్ అవ్వాలి. సో ఇప్పుడు బల్బ్ ఇమేజ్ కూడా మనం చేంజ్ అవ్వాలి డైనమిక్గా. సో కాబట్టి ఇక్కడ బల్బ్ ఇమేజ్కి ఐడి ఏం పెట్టాం, మనం బల్బ్ ఇమేజ్ అని పెట్టాం. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం దానికి కూడా ఒక ఎలిమెంట్ రిఫరెన్స్గా తీసుకొచ్చుకోవాలి. సో లెట్ బల్బ్ ఇమేజ్ ఎలిమెంట్ is equal to document.get element by id. ఏంటిది ఐడి, బల్బ్ ఇమేజ్. సో లెట్స్ క్లోజ్. ఎప్పుడైతే ఈ ఇమేజ్ మారిపోతుందో అలానే బల్బ్ ఇమేజ్ ఎలిమెంట్ డాట్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి బల్బ్ ఇమేజ్ యొక్క సోర్స్ కావాలి. సో ఇక్కడ బల్బ్ ఇమేజ్ యొక్క సోర్స్ ఏంది, ఇక్కడ మనం యాజ్ డిజ్లీ దీన్ని కాపీ చేసుకుందాం, Ctrl+C, ఇక్కడ పేస్ట్ చేసేద్దాం సోర్స్ని అండ్ సెమీకోలన్. సో సేమ్ థింగ్ మన బల్బ్ ఇమేజ్ ఆఫ్ కూడా కావాలిగా. ఇక్కడ మనకు అన్లైక్ వచ్చేస్తుంది, క్లిక్ చేయగలే ఇక్కడ బల్బ్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి అదే దాన్ని పేస్ట్ చేసేద్దాం, ఆన్లోనే ఉంచుదాం, దట్స్ ఫైన్. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేద్దాం, బై డిఫాల్ట్గా ఆన్లో ఉంది. లైక్ చేయగల అయిపోతుంది, లైక్ ఆన్ చేయగల ఆన్ అవుతుంది. సో బల్బ్ ఆన్. సో అప్పుడు ఏమవుతుంది, మనం లైక్ చేసి ఆఫ్ చేసినప్పుడు ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ బల్బ్ ఆన్ ఆఫ్ అనేది మనకి చేంజ్ అవుతుంది, లైక్ అన్లైక్. సో ఓకే, ఇప్పుడు మనం DOM మ్యానిపులేషన్స్లో 2 ఎలిమెంట్స్ చేంజ్ చేసాం. కావాలంటే ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు క్లిక్ చేస్తుంటే 2 ఇమేజ్లు మారుతున్నాయి. ఇక్కడ హైలైట్ అవుతున్న పాయింట్స్ ఉన్నాయి చూడండి, దట్ షుడ్ బి చేంజ్, ద బోత్ షుడ్ బి చేంజ్ అవుతున్నాయి అనమాట.
సో ఇలా మనం డామ్లో మ్యానిపులేషన్స్ చేయొచ్చు. సో ఈ రోజుకి క్లాస్ వరకు చూడండి. నేను నెక్స్ట్ మండే వచ్చేసి ఇదే ఈవెంట్స్ని డైనమిక్గా ఎలా ఎలకేట్ చేయొచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ని మనం ఎలా చేయొచ్చు అనేది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చేద్దాము. ఆ తర్వాత ఇంకేమన్నా పెండింగ్స్ ఉన్నాయేమో చూసి దెన్ వీ మూవ్ టు రియాక్ట్ చేసుకెళ్దాం. ఓకే, సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా నేను సమ్ మోర్ వీడియోస్ బాగా చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్.